నమస్కారం. మై టీవీ న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా తడమండలం పెరియవట్టు గ్రామంలో కలకలం రేపిన ప్రభాకరన్ హత్య కేసు చివరికి ఛేదించబడింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు హత్య కేసు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, పాత కక్షలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తడమండలం పెరియవట్టు గ్రామంలో గత నెల 28న జరిగిన ప్రభాకరన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన దినేష్, సతీష్, విఘ్నేష్ అనే ముగ్గురు అన్నదమ్ములు పాత గొడవలతో ప్రభాకరన్పై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో బైక్పై వెళ్లి షాపులో ఉన్న అతడిని కత్తులతో దాడి చేసి ప్రభాకరన్ను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం మేరకు దాక్కున్న నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి హత్యకు వాడిన 2 కత్తులు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో రిమాండ్కు హాజరుపరిచారు. చర్చనీయాంశమైన ఈ కేసును ఛేదించిన పోలీసులు తమ స్పీడ్ దర్యాప్తుతో మళ్లీ సత్తా చాటారు. సిఐ మురళీకృష్ణ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 4:30 తడమండలంలో పెరియవట్టు గ్రామంలో జరిగినటువంటి ఒక హత్య కేసు సంబంధించి దాంట్లో ప్రభాకరన్ అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి ముగ్గురు అదే గ్రామానికి చెందినటువంటి వి దినేష్, వి సతీష్, విఘ్నేష్ అనేటువంటి ముగ్గురు అన్నదమ్ముల్ని ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు తడమండలం రాఘవ కాంప్లెక్స్ దగ్గర సూళ్లూరుపేట సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి పాత కక్షలు కొన్ని మనసులో పెట్టుకొని, ప్లస్ ఆ రోజు ఉదయం 28వ తేదీ ఉదయం దాబా హోటల్లో జరిగిన చిన్న గొడవకు సంబంధించి మనసులో కక్ష పెట్టుకొని సాయంత్రం 4:30 బైక్లో వెళ్ళేసి వాళ్ళ ముగ్గురిని ప్రభాకరన్ని వాళ్ళు కలిసి అటాక్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇంకా ఉన్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇంకా కొత్త సాక్షులను విచారించి ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది దర్యాప్తులో తేలిన దాన్ని బట్టి కేసు ఫైనల్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ అయినటువంటి ముగ్గురు మీద పాత కేసులు ఎలాంటి మన దగ్గర తడకు సంబంధించి సూళ్లూరుపేట ఏరియాలో కానీ గూడూరు ఏరియాలో కానీ ఎలాంటి కేసులు నమోదైనట్టు రికార్డులు లేవు. ఇంకా తమిళనాడులో ఏమైనా కేసులు ఉన్నాయనేది విచారిస్తున్నాం. దాన్ని బట్టి వాళ్ళ మీద తదుపరి రౌడీ షీట్ ఓపెన్ చేయాలా లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు ఇంకా దర్యాప్తుని సూళ్లూరుపేట సీఏ గారు ఇంకా చేస్తున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వేగంగా టీంని ముద్దాయిని అరెస్ట్ చేయడంలో తడ ఎస్ఐ గారు, సూళ్లూరుపేట సీఏ గారు, నాయుడుపేట ఓరల్ సీఏ గారు చేయడం వల్ల త్వరగా జరిగిన 2-3 రోజుల్లోనే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ స్వాధీనంలో నుంచి 2 కత్తులు, ఒక మోటార్ బైకు స్వాధీనం చేసి నేరానికి ఉపయోగించినటువంటి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.